కలిత మాఝీ. ఈమె సాధారణ మహిళ. రోజు కూలీ పనులు చేసేది. ఇళ్లలో పని మనిషిగా అంట్లు తోమటం వంటి పనులు కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఒక్కసారిగా ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 12,000 పైచిలకు ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిని ఓడించి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ఇంత పేద మహిళ జనాన్ని ఏ విధంగా ఆకర్షించింది? ఎందుకు ఒక పని మనిషిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అక్కడి ప్రజలు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరటం అనేది అరుదైన విషయం. అలాంటి అరుదైన ప్రేరణాత్మక కథగా నిలిచింది గృహ కార్మికురాలు నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన కలిత మాఝీ విజయం. అస్సాంలోని ఆస్గ్రామ్ నియోజకవర్గంలో ఆమె సాధించిన ఈ ఘన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలిత మాఝీ జీవితం చాలా కష్టాలతో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని పోషించేందుకు గృహ పనులు చేస్తూ జీవనం సాగించారు. రోజు ఇళ్లలో పనిచేస్తూ పేదల జీవన విధానాన్ని దగ్గరగా చూసిన ఆమెకు ప్రజల సమస్యలపై సహజంగానే అవగాహన పెరిగింది. తాగునీటి కొరత, రహదారుల సమస్యలు, మహిళల భద్రత, ఉపాధి అవకాశాల లోపం వంటి అనేక సమస్యలు ఆమెను బాధించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె సామాజిక సేవ వైపు అడుగుపెట్టారు. మొదట గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లటం ప్రారంభించారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావటం ప్రారంభమైనప్పుడు ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే నమ్మకం తర్వాత ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో కలిత మాఝీ ప్రచారం పూర్తిగా భిన్నంగా సాగింది. పెద్ద సభలు, భారీ ఖర్చులు లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి ఇళ్లకెళ్లి మాట్లాడటం, వారి సమస్యలను వినటం, వెంటనే స్పందించటం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా మహిళలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా ఆమెకు భారీ మద్దతు లభించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆమెకు ఎదురుగా నిలిచిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బలమైన పోటీ ఇచ్చినా చివరికి కలిత మాఝీ సుమారు 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ గెలుపు కేవలం ఓట్ల సంఖ్య కాదు, ప్రజలు సాధారణ వ్యక్తిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. అయితే ఈ విజయం తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. నేను రాజకీయ నాయకురాలిగా కాదు, ప్రజల కుటుంబ సభ్యురాలిగా పనిచేస్తాను. నా వంటి పేద మహిళలు కూడా ఎదగగలరని నిరూపించాలనేదే నా లక్ష్యమని ఆమె చెప్పారు. ఇక ఈ మాటలు ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కలిత మాఝీ విజయం దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ కు నాంది కావచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ధనికులు, ప్రభావశీలులు ఆధిపత్యం చెలాయించిన రాజకీయాల్లో ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా ముందుకు రావడానికి ఇది ప్రేరణగా మారుతుందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇది ఒక పెద్ద మెసేజ్ ఇచ్చినట్టు. కలిత మాఝీ ఈమె సాధారణ మహిళ. రోజు కూలీ పనులు చేసేది. ఇళ్లలో పని మనిషిగా అంట్లు తోమటం వంటి పనులు కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఒక్కసారిగా ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 12,000 పైచిలకు ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిని ఓడించి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ఇంత పేద మహిళ జనాన్ని ఏ విధంగా ఆకర్షించింది? ఎందుకు ఒక పని మనిషిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అక్కడి ప్రజలు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరటం అనేది అరుదైన విషయం. అలాంటి అరుదైన ప్రేరణాత్మక కథగా నిలిచింది గృహ కార్మికురాలు నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన కలిత మాఝీ విజయం. అస్సాంలోని ఆస్గ్రామ్ నియోజకవర్గంలో ఆమె సాధించిన ఈ ఘన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలిత మాఝీ జీవితం చాలా కష్టాలతో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని పోషించేందుకు గృహ పనులు చేస్తూ జీవనం సాగించారు. రోజు ఇళ్లలో పనిచేస్తూ పేదల జీవన విధానాన్ని దగ్గరగా చూసిన ఆమెకు ప్రజల సమస్యలపై సహజంగానే అవగాహన పెరిగింది. తాగునీటి కొరత, రహదారుల సమస్యలు, మహిళల భద్రత, ఉపాధి అవకాశాల లోపం వంటి అనేక సమస్యలు ఆమెను బాధించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె సామాజిక సేవ వైపు అడుగుపెట్టారు. మొదట గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లటం ప్రారంభించారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావటం ప్రారంభమైనప్పుడు ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే నమ్మకం తర్వాత ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో కలిత మాఝీ ప్రచారం పూర్తిగా భిన్నంగా సాగింది. పెద్ద సభలు, భారీ ఖర్చులు లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి ఇళ్లకెళ్లి మాట్లాడటం, వారి సమస్యలను వినటం, వెంటనే స్పందించటం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా మహిళలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా ఆమెకు భారీ మద్దతు లభించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆమెకు ఎదురుగా నిలిచిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బలమైన పోటీ ఇచ్చినా చివరికి కలిత మాఝీ సుమారు 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ గెలుపు కేవలం ఓట్ల సంఖ్య కాదు, ప్రజలు సాధారణ వ్యక్తిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. అయితే ఈ విజయం తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
నేను రాజకీయ నాయకురాలిగా కాదు, ప్రజల కుటుంబ సభ్యురాలిగా పనిచేస్తాను. నా వంటి పేద మహిళలు కూడా ఎదగగలరని నిరూపించాలనేదే నా లక్ష్యమని ఆమె చెప్పారు. ఇక ఈ మాటలు ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కవితా మాజ్హి విజయం దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ కు నాంది కావచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ధనికులు, ప్రభావశీలులు ఆధిపత్యం చెలాయించిన రాజకీయాల్లో ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా ముందుకు రావడానికి ఇది ప్రేరణగా మారుతుందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇది ఒక పెద్ద మెసేజ్ ఇచ్చినట్టు. కవితా మాజ్హి ఈమె సాధారణ మహిళ. రోజు కూలీ పనులు చేసేది. ఇళ్లలో పని మనిషిగా అంట్లు తోమటం వంటి పనులు కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఒక్కసారిగా ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 12,000 పైచిలకు ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిని ఓడించి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ఇంత పేద మహిళ జనాన్ని ఏ విధంగా ఆకర్షించింది? ఎందుకు ఒక పని మనిషిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అక్కడి ప్రజలు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరటం అనేది అరుదైన విషయం. అలాంటి అరుదైన ప్రేరణాత్మక కథగా నిలిచింది గృహ కార్మికురాలు నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన కవితా మాజ్హి విజయం. అస్సాంలోని ఆస్గ్రామ్ నియోజకవర్గంలో ఆమె సాధించిన ఈ ఘన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కవితా మాజ్హి జీవితం చాలా కష్టాలతో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని పోషించేందుకు గృహ పనులు చేస్తూ జీవనం సాగించారు. రోజు ఇళ్లలో పనిచేస్తూ పేదల జీవన విధానాన్ని దగ్గరగా చూసిన ఆమెకు ప్రజల సమస్యలపై సహజంగానే అవగాహన పెరిగింది. తాగునీటి కొరత, రహదారుల సమస్యలు, మహిళల భద్రత, ఉపాధి అవకాశాల లోపం వంటి అనేక సమస్యలు ఆమెను బాధించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె సామాజిక సేవ వైపు అడుగుపెట్టారు. మొదట గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లటం ప్రారంభించారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావటం ప్రారంభమైనప్పుడు ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే నమ్మకం తర్వాత ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో కవితా మాజ్హి ప్రచారం పూర్తిగా భిన్నంగా సాగింది. పెద్ద సభలు, భారీ ఖర్చులు లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి ఇళ్లకెళ్లి మాట్లాడటం, వారి సమస్యలను వినటం, వెంటనే స్పందించటం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా మహిళలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా ఆమెకు భారీ మద్దతు లభించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆమెకు ఎదురుగా నిలిచిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బలమైన పోటీ ఇచ్చినా చివరికి కవితా మాజ్హి సుమారు 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ గెలుపు కేవలం ఓట్ల సంఖ్య కాదు, ప్రజలు సాధారణ వ్యక్తిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. అయితే ఈ విజయం తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. నేను రాజకీయ నాయకురాలిగా కాదు, ప్రజల కుటుంబ సభ్యురాలిగా పనిచేస్తాను. నా వంటి పేద మహిళలు కూడా ఎదగగలరని నిరూపించాలనేదే నా లక్ష్యమని ఆమె చెప్పారు. ఇక ఈ మాటలు ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కవితా మాజ్హి విజయం దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ కు నాంది కావచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ధనికులు, ప్రభావశీలులు ఆధిపత్యం చెలాయించిన రాజకీయాల్లో ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా ముందుకు రావడానికి ఇది ప్రేరణగా మారుతుందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇది ఒక పెద్ద మెసేజ్ ఇచ్చినట్టు.